ఏంటి 1941 అండ్ 2025 డేట్స్ రోజులు వీకు సేమా 1941లో జరిగిన సంఘటనలు 2021లో జరిగిన సంఘటనలు కంపేర్ చేసి ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. ఆపరేషన్ బర్బరోసా జూన్ 22 1941 హిట్లర్ ప్రధాన శత్రువుగా భావిస్తున్నటువంటి సోవియట్ యూనియన్ అంటే ఇప్పటి రష్యా దానిపై దాడి చేసి రష్యాను ఓడించి తద్వారా రష్యా భూములని జర్మన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. ఆ డ్రీమ్లో భాగంగా 1941 జూన్ 22 ఉదయం 3 గంటలకు 30 లక్షల మంది సైనికులు, 3,500 యుద్ధ ట్యాంకర్లు, 7,000 గన్స్, 2,700 యుద్ధ విమానాలతో ఒకేసారి మూకుమ్మడిగా నలువైపుల నుంచి దాడి చేశారు. హిస్టరీలోనే ఇది ఒక అతిపెద్ద సైనిక దాడి అని చెప్పుకుంటారు. ఇక్కడ హిట్లర్ ప్లాన్ ఏంటంటే కొన్ని నెలల్లోనే సోవియట్ యూనియన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవడం. మొదట్లో జర్మన్ సైన్యం బాగా అడ్వాన్స్ అవుతూ మంచి పర్ఫార్మెన్స్తో బాగా దూసుకెళ్ళింది. లక్షలాది మంది రష్యన్ సైనికుల్ని చంపి మరికొంతమందిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని అలా ముందుకెళ్తూ ఉంది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. రష్యాలో వింటర్ సీజన్ మొదలవుతుంది. వింటర్ సీజన్ అంటే -30 degrees చలి ఉంటుంది అక్కడ. జర్మనీకి సంబంధించిన యుద్ధ ట్యాంకర్లు స్టార్ట్ అవ్వకపోవడం, వాళ్ళ గన్స్ ఫ్రీజ్ అవ్వడం, చలికి సోల్జర్స్ గడ్డగట్టుకోవడం వంటి హిట్లర్ని బాగా దెబ్బకొట్టాయి. దానికి తోడు సోవియట్ ప్రజలు స్క్రాచర్డ్ అనే స్ట్రాటజీని వాడి వాళ్ళకు పండిన పంటలు, ఇల్లు తగలబెట్టేశారు. దీంతో జర్మన్ సైనికులకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేకపోయింది. అలా చివరికి మాస్కో గేట్ల దగ్గర జర్మన్ సైన్యాన్ని రష్యా సైన్యం ఆపేసింది. 1941 చివరి నాటికి జర్మన్ సైన్యం చాలా దీనమైన స్థితిలో రష్యా చేతిలో ఓడిపోయింది. వరల్డ్ వార్ 2లో హిట్లర్కి ఇది ఒక ఘోరమైన పరాభవం. ఇప్పటి రష్యా ఉక్రెయిన్ వార్తో పోల్చి చూస్తే చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్, గ్రేట్.